కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామములో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలం కనికరం కలిగిన మా ప్రభు, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయదుర్గమైన మా ప్రభు, నీకే స్తోత్రాలు. మీ కనుదృష్టి మా మీద ఉన్నది. సంవత్సరాది మొదలుకు సంవత్సరాంతం వరకు మా జీవితకాలం అంతా కూడా మీ కనుదృష్టి మా మీద నుంచి నడిపిస్తున్న దేవుడు విన్నావు. మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు విన్నావు. మా చేయి పట్టుకుని నడిపిస్తున్న దేవుడు విన్నావు. కనుక మీరే మా పట్ల కృప చూపించండి, కార్యాన్ని చేయండి. మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుగా నా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయమని త్వరగా రామైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల తన కృపను చూపించి తన జాలిని దయను మన మీద ఉంచి తన కనికిరాన్ని, ముఖ్యంగా తన కనికిరాన్ని మన మీద చూపించి మరి ఈ సమయాన్ని మనకి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. తన సన్నిధికి రావటానికి ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలు వినటానికి ఆ కృప కలిగినటువంటి దేవుడు మనలను ఈ రీతిగా తన జీవాన్ని మనలో పెట్టి మనల్ని ఇచ్చే జీవానికి వారసులుగా చేయటానికి మనల్ని పిలిచినటువంటి దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు, శక్తిమంతుడు, బలమైనటువంటి దేవుడు. అయితే అట్టి దేవుణ్ణి మనం కలుసుకోవాలంటే మరి మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానించినప్పుడు మనం దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థించినప్పుడు మనం దేవునితో మాట్లాడతాము. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యం మనలో ఎలా పనిచేస్తుందో, ఆ వాక్యం మనలో ఎలాంటి క్రియను జరిగిస్తుందో అప్పుడు మనకి అర్థమవుతుంది. మనం చదువుతాం అధ్యాయాలు, కానీ మరి కొంత ధ్యానించినప్పుడు, కొంత మట్టుకు తీసుకుని ధ్యానించినప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని, ఆ వాక్యంలో ఉన్నటువంటి విలువను మనం గ్రహించగలుగుతాం. ఆ వాక్యంలో ఉన్నటువంటి మరి ఏదైనప్పటికీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేసినాం. అది ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం ఆ కృపా శరీరధారి అయి అంటే ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని ఆ యేసు ప్రభు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యం ఎంతటి విలువైనటువంటిదో మనం గ్రహించగలిగినట్లయితే ఆ వాక్యాన్ని మనం తప్పక ధ్యానిస్తూ ఉంటాం. మరిచిపోకుండా ఆ ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించేటువంటి వారంగా ఉంటాం. ఆ న్యాయ విధులను, ఆజ్ఞలను, కట్టడలను ఆ వాక్యానుసారంగా బ్రతికితే మనకి ఎలా జీవించాలో వాక్యం మనకు నేర్పిస్తుంది.
ఎలా బ్రతకాలో ఆ వాక్యం మనకి తెలియచేస్తుంది. ఆ వాక్యం మనలను స్థిరపరుస్తుంది. ఆ వాక్యం మనలను బలపరుస్తుంది. వాక్యమే దేవుడే ఉన్నాడు కనుక నా ప్రియమైన వాళ్ళరా, అట్టి ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడాలి, స్థిరపరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాక్య వాగ్దానాలన్నింటినీ కూడా మనం స్వతంత్రించుకోవాలి. మనం స్వతంత్రించుకోవాలి అంటే ఆ లేఖనాలను మనం ధ్యానించాలి. ఈరోజు ఈ దినాల్లో లేఖనాలను ధ్యానించడానికి సమయం ఉండట్లా, ప్రార్థన చేయటానికి సమయం ఉండట్లా. మనం ప్రార్థిస్తున్నాం కానీ ఏదో మొక్కుబడిగా మరి ప్రార్థించాలి కనుక అలవాటుతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుని సన్నిధిలో దేవునితో ఒంటరిగా గడపటానికి మనం సమయం ఇస్తున్నామా? దేవుని సన్నిధిలో దేవునితో ఒంటరిగా గడపటానికి మనం సమయం ఇచ్చినట్లయితే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క బలం, దేవుని యొక్క మహిమ మనలోకి వస్తుంది. ఎందుకంటే మనం ఆయనతో సహవాసం చేసేటప్పుడు మనం చక్కగా మరి ఆయన సన్నిధిలో ఆయనతో కలుసుకునేటప్పుడు, మనం ఆయనతో మాట్లాడేటప్పుడు దేవుడే మనకి బలాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. అట్టి వాక్యాన్ని మనం గైకొనాలి కదా. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో దేవుని యొక్క లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉంది? ఎలయనగా దేవుని వాక్యం సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి మరి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూడండి, దేవుని యొక్క వాక్యం అంట సజీవమైనటువంటిదంట. దేవుని మందిరంగా కట్టబట్టడానికి మనం సజీవమైనటువంటి రాళ్ళంగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సజీవమైనటువంటిది మనలో. ఆ సజీవమైన వాక్యము మన హృదయంలో అది ఉండాలి. దానికి స్థానం ఇవ్వాలి. అది బలము కలిగినటువంటిది, మనకి బలాన్ని కలుగచేస్తుందంట. అది సజీవమైనటువంటిది, జీవం లేనటువంటి వాటిలోకి జీవాన్ని పంపించేటువంటిది. మరి నిర్జీవమైనటువంటి వాటిని సజీవమైనటువంటి వాటిగా మార్చేటువంటిది దేవుని యొక్క వాక్యం. ఆ నిర్జీవమైనటువంటి సజీవమైనటువంటి వాటిగా మార్చబడాలి అంటే ఆ దేవుని మాట, ఆ వాక్యమే దేవుని యొక్క మాట. కనుక అది బలము కలిగినటువంటిది, 2 అంచులు కలిగిన వాడిగలిగిన ఖడ్గము. అంటే నా ప్రియమైనటువంటి వలన 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం, మరి ఖడ్గం కంటేను వాడిగా ఉండి దానికి 2 అంచులు ఉన్నాయంట. 2 వైపులా పదునుంది. అది 2 వైపులా దానికి పదునుంది. 2 అంచులు గల ఖడ్గం కంటేను వాడి పదునైనటువంటిదిగా, వాడిగలిగినటువంటిదిగా ఆ వాక్యం మనలను కోస్తుంది, మనలను సరిచేస్తుంది. మనం ఎక్కడ తప్పిపోతున్నామో మరి అక్కడ మనను తప్పిపోకుండా, మన అడుగులు జారిపోకుండా, మరి జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని లేవనెత్తి క్రీస్తుని బండపైన మనం నిలబెట్టిందే ఆ వాక్యం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే అందుకనేది మరి 2 అంచులు గల ఖడ్గం అనే వాడి కలిగినటువంటిది. ఇప్పుడు ఒక కత్తికి పదునుంటే అది వాడిగా ఉంది, పదునుగా ఉంది. దాన్ని ఏదైనా కోసినప్పుడు అవి చురుగ్గా తెగుతాయి. అలాగే మనలో ఉన్న కల్మషం, మనలో ఉన్నటువంటి దోషం, మనలో ఉన్న మన యొక్క మనస్సులో పేరుకుపోయినటువంటి మడ్డి, మన మనస్సులో పేరుకుపోయినటువంటి అప్పుళ్ళు, ఆ యొక్క కుష్టు, ఇదంతా కూడా వాటినన్నిటినీ కూడా అది 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం వలె అది మనల్ని సరిచేస్తుంది. ఆ ఖడ్గం మరి సరిచేసి పదునైనటువంటిదిగా ఉంటే సరిచేసేటువంటిదిగా ఉంటుంది కదా. అంతేకాకుండా నా ప్రియమైన వాళ్ళరా, ప్రాణాత్మలను, కీళ్లను
మూలుగును, విభజించునంత మట్టుకు దూరును. మన ప్రాణంలోకి, మన ఆత్మలోకి, మన కీళ్లలోకి, మన మూలుగుల్లో కూడా వీటన్నిటినీ కూడా విభజించున్నంతగా ఆ వాక్యం మనలో పనిచేస్తుంది. ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మనలో ఉన్నాడు, మనలో ప్రవేశిస్తున్నాడు. అటువంటిది మనను కాపాడుకోవడానికి మనకి అస్సలు ఇబ్బందికరమైనటువంటి విషయాలుగా దేవుని యొక్క విషయం, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, దేవుని యొక్క విషయంలో మనం శ్రద్ధ చూపించి మనల్ని మనం సరి చేసుకోవటానికి మన ప్రవర్తన అంతటిలో కూడా నీతి యథార్థత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, మరి ఆయన అనుసరించుతూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనకు ఒక సమయాన్ని ఇస్తూ ముందుకు నడవగలిగినటువంటి కృపను మనం పొందుకోవాలి. అట్టి కృప లేనప్పుడు మనం ఎంత భక్తి చేసినా కూడా అది మన అవసరాల కోసం భక్తి, లేకపోతే మనం నటించేటువంటి భక్తిని చేస్తున్నామా, దేవునితో మనం ఐక్యత కలిగి నివసించటానికి మనం ఇష్టపడుతున్నామా? ఇష్టపడినటువంటి వారం అయినట్లయితే ఆ వాక్యం సజీవమైనటువంటి వాక్యం, బలమైనటువంటిదిగా, అది రెండంచులు కలిగినటువంటి వాడి అయినటువంటి ఖడ్గం వలె మన యొక్క ప్రాణం, ఆత్మ, శరీరం అంటాం కదా, మన ప్రాణాత్మ శరీరాలను నీకు సమర్పిస్తున్నాం ప్రభువా అంటే, ఆ ప్రాణాత్మ శరీరాల్లో దేవుడు మన సజీవంగా మనలో ఆ వాక్యం నిలిచి ఉంది. ఆ వాక్యం మనలో మనల్ని జీవింపచేస్తూ ఉంది. అది జీవ జలపు పూటలాగా ప్రవహిస్తూ ఉండాలి దేవుని యొక్క వాక్యం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి ఈ సమయాన్ని? మనతో ఇంకా ఇంకెంతో పని ఉంది. అవును, ఆ పని కోసమే మనకి సమయం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. మనం ఏం చెయ్యాలో, మనం ఏమై ఉన్నామో, ఈ భూమి మీద ఎందుకు మనలను పుట్టించాడో, మరి ఆయన శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా ఎందుకు నివాసం చేస్తున్నాడు? మన దేహం అనే దేవాలయంలో దేవుడు తన వాక్యాన్ని నిలిపి, తన జీవాన్ని నిలిపి, తన బలాన్ని ఇచ్చి, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, తన రక్తాన్ని ఇచ్చి, ఆ రక్తంతో మనల్ని కడిగి కొన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఒక వెల్లను చెల్లించి, నా ప్రియమైన పర్లరా, ఒక మూల్యాన్ని చెల్లించి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు? ఆయన మనలో నివాసం చేయటానికి. మీ దేహమే దేవుని యొక్క ఆలయం అయి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కనుక మన దేహం దేవుని యొక్క ఆలయం ఎక్కడో లేదు, మన దేహంలోనే ఉంది దేవుని ఆలయం. అవును, కనుక ఇక్కడ అంటాడు చూడండి, అంటే ప్రాణాత్మ శరీరాలను అంతేకాకుండా మూలుగులను విభజించున్నట్లుగా దూరును. మన ఎముకల్లో మూలుగులు ఉంటాయి. మనం మటన్ తెచ్చుకున్నప్పుడు ఆ బోన్స్లో మూలుగుందని చెప్తాం కదా, ఆ మూలుగుల్లో కూడా దొరుకుతుందంట. చూడండి వాక్యం ఎంత క్రియా రూపకాన్ని దాలిస్తుందో చూడండి. మరి కనుక ఆ క్రియా రూపకాన్ని దాలిస్తున్నటువంటి ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంత శ్రద్ధగా ఆలకిస్తున్నాం, ఎంత శ్రద్ధగా ధ్యానిస్తున్నాం, ఎంత శ్రద్ధగా ఆ వాక్యానికి విధేయత చూపిస్తున్నాం, ఎంత శ్రద్ధగా ఆ వాక్యానికి లోబడటల్లా, విధేయత చూపించట్లా. అందుకే దేవుడు మనల్ని చూసి కన్నీరు కార్చేటువంటి వాడిగా ఉండకూడదు, కానీ మనల్ని చూసి సంతోషించేటువంటి వాడిగా ఉండాలి. ఎందుకు? నా బిడ్డలు, నా చేత చేయబడినటువంటి వారు, నా రక్తాన్ని వెలగా చెల్లించి నేను కొనుక్కున్నటువంటి నా బిడ్డలు మరి ఈ రీతిగా జీవిస్తూ ఉంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అని సెలవిచ్చిన రీతిగా నా మార్గంలో నా జీవమైనటువంటి ఆ యొక్క మాటలను, ఆ యొక్క వాక్యాన్ని, ఆ లేఖనాన్ని పక్కన పెట్టి ఎప్పుడు కూడా మనం పరుగులెత్తుతున్నాం, మన పనుల కోసం పరుగులెత్తుతున్నాం. ఈ తొందరలుగా ఎన్నిటికంటే అది ఆశీర్వాదకరమైనటువంటిదంటే, ఈ లోకంలో నీకెంత డబ్బున్నా, నీకెంత గౌరవం ఉన్నా, నీకెంత జ్ఞానం ఉన్నా, నీకెంత పరువు ఉన్నా,
నువ్వెంత సంపాదించినా, నీకెంత మంచి తెలివితేటలున్నా, వాటన్నిటికంటే దేవుని యొక్క వాక్యం ఎంతో శ్రద్ధ, అది ఎంతో విలువైనటువంటిది, అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. నా ప్రియమైన వాళ్ళరా, అట్టి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆ వాక్యంలో ఉన్నటువంటి మరి ఆ బలాన్ని చోట్ల ఆ వాక్యం మనల్ని స్థిరపరుస్తుందని చెప్పి మనం ఆలోచన చేయట్లా. అంతేకాకుండా చూడండి తర్వాత ఏమని రాయబడిందంటే, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను కూడా అది శోధించుచున్నది. నీ హృదయంలో ఆలోచన పుట్టక మునిపే, నీకు తలంపు కలగక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటుంది దేవుని యొక్క వాక్యం. దేవుడు అంటున్నాడు, మీ హృదయంలో ఆలోచన పుట్టక మునిపే, మన హృదయంలో మంచి ఆలోచన పుట్టినా, చెడ్డ ఆలోచన పుట్టినా, ఏ ఆలోచన పుట్టినా ఆ హృదయంలో ఉన్నటువంటి మన ఆలోచన పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడంట. ఆ వాక్యమే దేవుడు కదా, ఆ వాక్యమే మనల్ని శోధిస్తుందంట. తలంపులను, మన ఆలోచనలను మనం శోధనలో పడిపోకుండా మన తలంపులను, మన ఆలోచనలను సరిచేస్తుంది. మనం శోధనలో ఎప్పుడైతే పడిపోతున్నామో, ఇది తప్పు, ఈ ఆలోచన తప్పు, ఈ యొక్క తలంపు తప్పు అని ఆ వాక్యం మనల్ని ఖండిస్తుంది. ఆ వాక్యం మనలను సరిచేస్తుంది, బుద్ధి చెప్తుంది, గద్దిస్తుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక అట్టి వాక్యాన్ని మనం విడిచిపెట్టేసాం, అట్టి వాక్యాన్ని ధ్యానించటం మానేసాం, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించటం మానేసాం. ప్రార్థిస్తున్నాం, అది అలవాటుతో కూడిన ప్రార్థన, అలవాటుతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవునితో మనం ఒంటరిగా మన సమయాన్ని గడిపెట్టుంటి వరంగా ఉంటే దేవుని ఆత్మ మనలో ఉంటుంది, దేవుని వాక్యం మనలోకి ప్రవేశిస్తుంది, దేవుని యొక్క ఆత్మ మనను సరిచేస్తుంది. అలాగే ఆ వాక్యం చాకలి వాని సబ్బు లాంటిది, బండలను పగలగొట్టు సుత్తి లాంటిది. చాకలి వాని సబ్బు అంటే మన బట్టలు చాలా మురిగ్గా ఉంటాయి. ఆ సబ్బుతో మరి ఆ బట్టలను చాకలి వాడు ఏం చేస్తాడు, బాగా సబ్బు పెట్టి ఉతుకుతాడు, అప్పుడు అవి తెల్లగా వస్తాయి, ఆ మురికంతా పోతుంది. అలాగే మనలో ఉన్న మురికంతా పోవాలి అంటే ఆ వాక్యం ద్వారా మనం ఉదక స్నానం చెయ్యాలి. ఆ వాక్యంలో ఆ వాక్యంలో మనం ఉదక స్నానం చెయ్యాలి. ఆ ఉదక స్నానం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి మురికి పోతుంది. నా ప్రియమైన వాళ్ళరా, అది బండలను పగలగొట్టు సుత్తి లాంటిది అని ఉంది దేవుని యొక్క వాక్యంలో. అది బండలను పగలగొడుతుంది. రాతి మరి మొండి మూర్ఖత్వపు హృదయాలు పగలగొట్టబడతాయి వాక్యం ద్వారా, అవి మెత్తనం చేయబడతాయి వాక్యం ద్వారా. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అంటుంది దేవుని యొక్క లేఖనంలో. చూడండి ఇక్కడ, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. 119వ కీర్తనలో 25వ వచనంలో నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. మనం బ్రతకాలంటే వాక్యం కావాలి. మనం బ్రతకాలంటే ఆ వాక్యమైన దేవుడు మనలో పని చేయాలి. ఆ వాక్యమైనటువంటి దేవుడు మనలో పని చేయాలి అంటే ఆ వాక్యాన్ని మనం గైకొనాలి. అంటే దేవుణ్ణి గైకొన్నట్లే కదా. దేవుడు లేకుండా మనకు కలిగిందేది కూడా ఆయన లేకుండా కలగలేదు. మనకు కలిగిన సమస్తము కూడా ఆయన వల్లే కలిగింది. నా వల్ల కలిగిందా, నీ వల్ల కలిగిందా అనేది కాదు నా ప్రియమైన వాళ్ళరా. మనకు కలిగిన సమస్తము దేవుని వల్లే కలిగింది. కనుక నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఆ వాక్యం మన ప్రాణంలోకి, మన ఆత్మలోకి, మన శరీరంలోకి, మన కీళ్ళలోకి, మూలుగుల్లోకి వాటిని విభజించున్నంతగా దొరుకుతుంది. కనుక మనం బ్రతుకుతాం, వాక్యం ద్వారా మనం జీవిస్తాం. కనుకనే అక్కడ నీ వాక్యం నన్ను బ్రతికించును అంటుంది దేవుని యొక్క వాక్యం. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. మనం స్థిరపరచబడాలి అంటే దేవుని యొక్క వాక్యం చేతనే మనం స్థిరపరచబడాలి. ఎక్కడ స్థిరపరచబడాలి? ఈ లోకంలో స్థిరపరచబడాలా? దేవుని కొరకు స్థిరపరచబడాలా? ఈ లోకంలో జీవిస్తున్నాం,
మన చుట్టూ ఈ లోకం భయంకరమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నా కూడా ఆ వాక్యం ద్వారా మనం స్థిరపరచబడాలి. దేవుని ద్వారా మనం స్థిరపరచబడాలి. స్థిరత్వం లేకుండా గాలికి కొట్టుకుపోయి అటు ఇటులా ఊగిసలాడే రెల్లువలే మన భక్తి ఉండకూడదు. మన భక్తి స్థిరమైనటువంటిదిగా ఉండాలి. అయితే ఆ ఒడ్డు, లేకపోతే ఈ ఒడ్డు, బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే మేలే అంటాడు కదా పౌలు గారు. ఆ రీతిగా బ్రతుకుటైతే క్రీస్తు కొరకే బ్రతకాలి, కానీ చావైతే మనకు మేలే. అవును, మనం మరణిస్తేనే మేలే, మేలుకరమే. ఈ భూమి మీద ఉన్నంత కాలంలో ఆయన ఎందుకు మనల్ని ఇక్కడ పెట్టాడు, ఎందుకు మనకు ప్రాణం ఇచ్చాడు, ఎందుకు మనకు జీవాన్ని ఇచ్చాడు, ఎందుకు మనకు ఆయుష్ని ఇచ్చాడు అనేది, ఆయన ఏమైనాడు అనేటువంటిది మనం తెలుసుకున్నట్లయితే దేవుని కోసం బ్రతుకుతాం. దేవుని కోసమే బ్రతుకుతాం. దేవుని కోసం బ్రతుకుతామని ఒక తీర్మానం చేసుకుంటాం. ఆ తీర్మానాన్ని చేసుకున్నప్పుడు ఆ దేవుని వాక్యం చేత నడిపించబడాలి అనేటువంటి ఆశ మనకు కలుగుతుంది. ఆ యొక్క నిరాశలో నుంచి ఆశ కలిగించేటువంటిదే దేవుని యొక్క వాక్యం. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటుంది ఇక్కడ 119వ కీర్తనలో. చూసినట్లయితే నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అది మన పాదాలకి దీపం, మన త్రోవకు వెలుగై ఉంది. మన పాదాలు తొట్టిల్లిపోతూ ఉంటాయి. మరి చీకట్లో నుంచి వెలుగులోనికి పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశయాలను ప్రచురింపచేయి నిమిత్తం మనలను రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. మనలను పాపం అనే చీకట్లో నుంచి ఆ పాదాలు పాపంలోకి వెళ్లకుండా, మనం జారిపోకుండా, ఈ లోకంలో పడిపోకుండా, ఈ లోకం వైపు చూడకుండా మన పాదాలని, మన పాదాలకు అది దీపంగా, వాక్యం దీపంగా, మనకు వెలుగుగా, నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. చీకట్లో మనం నడవగలుగుతామా? వెలుగు లేకుండా మనం నడవలేం కదా. మనం ఇప్పుడు బ్రతుకుతున్నామంటే ఈ లోకంలో, ఈ లోకాన్ని వెళుతున్నటువంటిది అపవాది. ఈ అపవాది రాజ్యంలో మనం జీవించి ఉన్నాము అంటే మనకది వాక్యం వెలుగుగా ఉంది, మన పాదాలకి దీపంగా ఉంది. ఆ వాక్యపు వెలుగులో మనలను మనం సరిచేసుకుంటూ మరి బ్రతుకుతున్నాం. మనలను మనం సరిచేసుకుంటూ ముందుకు నడుస్తున్నాం. దేవుని యందు భయభక్తులు లేకపోతే మనలను మనం సరి చేసుకోవటానికి కూడా ఇష్టపడం. మనలను మనం నేనే చాలా తెలియగలదాన్ని అనుకోవచ్చు, నేనే భక్తిపరులను అనుకోవచ్చు, నేనే జ్ఞానవంతులను అనుకోవచ్చు. అదంతా కూడా ఒట్టిదే నా ప్రియమైన వాళ్ళరా. ఆ వాక్యపు వెలుగులో నడిచినట్లయితే, ఆ వాక్యపు వెలుగులో మనం ఆ వాక్యపు వెలుగులో తేరి పార చూస్తున్నట్లయితే మన బ్రతికేంటో మనకు అర్థమవుతుంది. ఆ వాక్యం మన పాదాలకి దీపంగా ఉంటుంది, మన త్రోవకు వెలుగని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది ఇక్కడ. అంతేకాకుండా ఏమంటారు అంటే చూడండి, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము, ఆ తర్వాత నీ వాక్యం నన్ను బ్రతికించింది, బాధలలో అది నాకు నెమ్మది కలుగచేయును. వాక్యం మనల్ని బ్రతికిస్తుందంట. ఇందాకే చెప్పాను కదా, నీ వాక్యం చేత నన్ను బ్రతికించమంటాడు కదా. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మనకి జీవాన్ని ఇస్తుంది. ఆ వాక్యమే నిర్జీవమైనటువంటి వాటిని మనలో నుంచి తొలగించి జీవము మనకిచ్చేటువంటిది దేవుని యొక్క వాక్యం. కనుక అటువంటి వాక్యాన్ని విడివగా ఎడబాయిగా మనం ధ్యానించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని మందిరానికి వచ్చినటువంటి ఆసక్తి ఇక్కడ లేదు, కానీ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎలా సంపాదించుమా, ఎలా సుఖింతుమా, ఎలా నిద్రపోదుమా, ఇదే ఆలోచన చేస్తున్నాం మనం. ఇక దేవుని వాక్యానికి ఎక్కడ విలువ ఉంది? మనలో దేవుని వాక్యం ఎక్కడ క్రియ చేస్తూ ఉంది? వాక్యం క్రియారూపకం దాల్చాలి కదా మనలో. వాక్యం క్రియారూపకం దాల్చకపోతే మనలో జీవం లేదు. మనం నిత్య జీవానికి వారసులం కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మనం నిత్య జీవానికి వారసులం కాదు. జీవవాక్యాన్ని చేతపట్టుకొని మరి ఈ లోకంలో జ్యోతుల వల్లే వెలగాలంట. మనం జ్యోతుల వల్లే వెలగాలి అంటే ఆ జీవవాక్యం చేత పట్టుకోవాలి. ఆ వాక్యాన్ని చేత పట్టుకుని ఆ వాక్యాన్ని మరి ధ్యానిస్తూ ముందుకు నడవాల్సిన వారంగా ఉంటున్నాం.
కనుకనే ఆ వాక్యం చేత మనం బ్రతికించబడాలి. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇకనైనా మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానించాలి. ధ్యానించడానికి సమయం ఇవ్వాలి. ఆ సమయం మనకు ఉండదు. మనకి ఎన్ని పనులో ప్రార్థించటానికి అలవాటుతో కూడిన ప్రార్థన చేస్తాం. 1 గంట ఆయన సన్నిధిలో, 1 అర్ధ గంట ఆయన సన్నిధిలో ప్రార్థించటానికి కూడా, ఆయనతో గడపటానికి ఏకాంతంగా మనకి సమయం ఉండదు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మన అవసరాల వరకు ప్రార్థన చేసుకుని, మొక్కబడి ప్రార్థన చేసుకుని ఆమె నేను చెప్తా ఉన్నాం. అది కాదు దేవుడు కోరుకునేది. కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి మన మధ్య నివసిస్తున్నాడు. ఆయన అట్టి దేవుడు మనలో సంపూర్ణమైనటువంటి భక్తిని, మాన్యత కలిగినటువంటి భక్తిని, పరిపూర్ణత కలిగినటువంటి భక్తిని, ఆయన మార్గంలో నడవలసినటువంటి భక్తిని, ఆయన త్రోవలను విడిచి తిరగకుండా ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడవాలని ఆయన కోరుకుంటూ, ఈ రీతిగా మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేం. రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వెక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధల్లో నాకు నెమ్మదినిచ్చును అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రభా, ఆ వాక్యం మా ప్రాణాత్మ శరీరాలను, మూగులను, కీళ్లను విభజించినట్లుగా దూరి మన తండ్రి ఎటువంటి వాడి అయిన ఖడ్గం కంటేనో పదును కలిగినటువంటి ఆ వాక్యం మాకు జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యం, మాకు బలాన్ని ఇచ్చేటువంటి నీ వాక్యం చేత మేము బలపరచబడాలి. నీ వాక్యం చేత మేము స్థిరపరచబడాలి. లిబ్రరీషలో దిరిష మదరిష హల్లెలూయా. రవశందర రికందర కొరియ రాశికందర కొరిమ రషందర హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించటానికి మాకు సమయం ఉండట్లేదు ప్రభువా. దయతో క్షమించి నీ వాక్యం ధ్యానించడానికి మాకు సమయాన్ని కలగచేయండి. నీతో సహవాసం చేయడానికి మాకు సమయం ఉండట్లేదు ప్రభువా. నీతో సహవాసం చేయడానికి ప్రభువా నాయన ఏకాంతంగా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ నీ సన్నిధిలో ప్రభువా యథార్థవంతులంగా, నిందారహితంగా నా తండ్రి పరిశుద్ధతను, పవిత్రతను కలిగి నేను నిలబడాలి కదా ప్రభువా. అట్టి కృప మాకు దయచేయమని, అలాగే ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలను ప్రభువా దర్శించమని అడుగుతున్నాను ప్రభు. నన్ను కూడా నా తండ్రి మాకు కూడా సమయం ఇవ్వండి ప్రభువా. నా తండ్రి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా చేయండి. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిబ్యూక్ ఎవరీ డార్క్నెస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ దినాల్లో దేవుని లేఖనాన్ని చదవటానికి ఎవరూ ఇష్టపడలేదు. నీతో సమయం గడపటానికి అస్సలే ఇష్టపడలేదు. మాకు అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ ప్రభా నిన్ను తెలుసుకోవటం లేదు ప్రభా. ఎందుకు మీరు ఈ లోకానికి వచ్చారు, మీరు ఏమై ఉన్నారు అనేది మేము ఎరగట్లేదు ప్రభా. మా మనోనేత్రాలకి గుడ్డితనం కలిగింది ప్రభా. అట్టి గుడ్డితనం నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. మీకే స్తోత్రాలు. వ్యాధులతో, బాధలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క బలహీనతలన్నింటినీ కూడా యేసు శక్తి కలిగిన నామంలో, యేసు అధికారం కలిగిన నామంలో ఆజ్ఞాపిస్తూ ఉంటుండగా, మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభా ఆజ్ఞాపిస్తూ ఉంటుండగా ప్రతి బలహీనత నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి సమస్య నుంచి మీరు విడిపిస్తున్నందుకై స్తోత్రాలు. ఎంత వేదన పడతారో ప్రభా, ఆ వేదనలన్నింటిలో నుంచి కూడా మీరు విడిపించేటువంటి దేవుడు అయినావు కనుక మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ వ్యాధి ఉన్నా దాన్ని బలహీనపరచండి. మానసిక రుగ్మతలను, శారీరక బలహీనతలను సరిచేయండి. లిబ్రరీషలో దిరిష మదరిష హల్లెలూయా. మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి. కొలతలేని అభిషేకంతో నింపి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలు. అవునేశ్వయ, మీరెంత గొప్ప దేవుడువో ప్రభా. మాకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చావు ప్రభా. జీవ ప్రదాతగా మమ్మల్ని సమృద్ధి జీవం ఇచ్చి మమ్మల్ని సమృద్ధిగా నా తండ్రి నాయన నడిపించటం కోసం మా కొరకు వచ్చావు ఈ భూలోకానికి ప్రభా. అట్టి నిన్ను గుర్తెరిగి నీ కొరకు నిలబడి నీ కొరకు జీవించేటువంటి కృప దయచేయండి. యవనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి జ్ఞాపశక్తి దయచేయండి.
భయాల నుంచి విడిపించండి, ఆరోగ్యాలు కలుగ చేయండి ప్రభా. ఆ వ్యాధుల నుంచి, బాధల నుంచి, బలహీనతల నుంచి విడిపించి సరిచేసి నీ వాక్యం చేత బ్రతికించమని త్వరగా రానయ్యున్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.